Hey guys, so let's continue dictionaries, right? Why dictionaries, what and everything I will tell you. I will close all these files, close all. So dictionary enduku, what is the way? First I will tell you, okay? Dictionary means key value pairs, okay? Key colon value. ఎందుకు ఎలాంటి టైంలో స్టోర్ చేసుకుంటాం డిక్షనరీస్ అంటే నేను చెప్తా చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా? కంట్రీ కోడ్స్ ఈక్వల్ టు ఐఎన్ కింద కంట్రీ కోడ్ +91 ఇది ఒక డిక్షనరీ. మనం ఇన్పుట్ ఇచ్చాం. తర్వాత నేమ్ ఇండియా, భారత్. అట్లా ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ కీ వాల్యూ పేర్స్, దట్ ఈస్ ఎ డిక్షనరీ. మీరు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ జేసన్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. అర్థమైంది? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ లాగే ఉంది. సో మీరు ఇదే డేటాని ఫ్రంట్ ఎండ్కి పంపిస్తారు బేసికల్గా. ఏపీఐలో అయినా సరే, రెస్ట్ ఏపీఐలో అయినా సరే ఇదే దాన్ని మీరు పంపిస్తారనమాట. ఎప్పుడు యాంగులర్కి కానీ రియాక్ట్కి కానీ. సో ఫైనల్గా డిక్షనరీస్ ఈజ్ ద డేటా ఫార్మాట్ విచ్ విల్ బి షేరింగ్ టు ద ఫ్రంట్ ఎండ్. అర్థమైందా? అలా. సో ఇప్పుడు ఇదే డిక్షనరీస్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ కోర్సెస్ చూడండి. అర్థమైందా? ఈ కోర్సెస్లో చూడండి, మీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం కోర్సెస్ చేసామన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఒక డిక్షనరీ లాగా మెన్షన్ చేసుకుంటా. అంటే ఐ వాంట్ టు థింక్ అబౌట్ ఇస్ అ డిక్షనరీ. సి దిస్ ఇస్ ద కోర్స్ is having multiple dictionaries. Okay, multiple dictionaries. This is the first dictionary, this is the second dictionary. Got it? This is the third dictionary, this is the fourth dictionary. Every dictionary లో కోర్స్ నేమ్ ఉంది, కోర్స్ డిస్క్రిప్షన్ ఉంది, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంది, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, హౌ మెనీ రిసోర్సెస్, దాని లింక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అర్థమైందా? అప్పుడు నేను దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటా? కోర్సెస్ అనుకోండి. కోర్సెస్ ఒక డిక్షనరీ. ఈ కోర్సెస్ లో ఫస్ట్ ఒక డిక్షనరీ తీసుకున్నాం, కోర్స్ అనుకుందాం. దాని నేమ్ కోర్స్ నేమ్. అర్థమైందా? కోర్స్ నేమ్ .net. డ్యూరేషన్ అది ఏదైతే ఎంతది, అది 3 months, ఏదైనా సరే. అట్లా మనకి ఏమేమి కావాలో అన్ని. సో ఇట్స్ ఎ డిక్షనరీ. సో డిక్షనరీ ఇస్ లైక్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ JSON ఫార్మాట్. సో దిస్ ఈస్ వై we can able to use as a dictionary key value pair and we can able to build upon it. ఓకే, అందువల్ల అలాంటివి స్టోర్ చేయడానికి కీ వాల్యూ దీన్నే మనం ఒక డేటా టైప్ గా తీసుకుంటాం, JSON డేటా టైప్స్ గా. గాట్ ఇట్? ఫైన్. Let's create a new dictionaries ops. Okay, fine. ఒక డిక్షనరీ తీసుకుందాం, కోర్స్ అనే డిక్షనరీస్ తీసుకుందాం. కోర్స్ ఈక్వల్ టు, మనం ఇలా మల్టీ లైన్ లో రాసుకోవచ్చు, సింగిల్ లైన్ లో కూడా రాసుకోవచ్చు. సో కోర్స్ నేమ్, ఇక్కడికి వెళ్ళి బిల్డ్ చేసుకుందాం 90 days ప్లాన్. ఓకే, ఇదే తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ కోర్స్ డిస్క్రిప్షన్ కాపీ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ టోటల్ సబ్జెక్ట్స్. ఓకేనా? ఇది నెంబర్ కాబట్టి నెంబర్ ఇద్దాం. ఓకేనా? నెక్స్ట్ రిసోర్సెస్ 1 రిసోర్స్. తర్వాత అంతే, ప్రస్తుతానికి ట్యాగ్ ఇద్దాం. ఓకే, ట్యాగ్ తెలుగు టెక్. ఓకేనా? ఇలా ఇద్దాం డిక్షనరీని. గాట్ ఇట్? ఇలా ఇవ్వచ్చు. సో మల్టిపుల్ వాల్యూస్. చూడండి ఇప్పుడు విల్ ప్రింట్ కోర్స్. చూడండి, వి ప్రింటెడ్ ఇట్. నేను మొత్తం డిక్షనరీని ప్రింట్ చేయాలనుకుంటే ఇలా ప్రింట్ చేయొచ్చు. గాట్ ఇట్? సో దీని మెథడ్స్ ఇవన్నీ ఉన్నాయి, మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ఐటమ్ చేంజ్ చేయాలి, లేదని ఇంకేదైనా చేంజ్ చేయాలంటే ఎలా? అప్పుడు ఏం చేయాలంటే మన లిస్ట్ ఏదైతే ఉందో కోర్స్ ఆఫ్ కోర్స్ నేమ్ చేంజ్ చేయాలి, డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. 90 days ప్లాన్ .net ఫుల్ స్టాక్ అంటే ఇలా మార్చేసాను నేను. ఓకేనా? ఇలా
90 days ప్లాన్ సాగర్ స్టాక్ అంటే నేను మార్చాలనుకున్నా. గాట్ ఇట్. ఇలా మార్చొచ్చు. జస్ట్ డైరెక్ట్లీ ప్రింట్ ఇట్. అంటే చూడండి ఇప్పుడు మారింది కదా. అంటే కోర్స్ ఆఫ్ కీ ఈక్వల్ టు వాల్యూ. కోర్స్ ఆఫ్ కీ ఈక్వల్ టు వాల్యూ. యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ఇట్ యాక్చువల్లీ. అదే ఇక్కడ ఇచ్చున్నాం అనమాట. ఓకే, మీరు ఏదైనా డిలీట్ చేయాలి. నాకు రిసోర్సెస్ ఏం వద్దు, నేను డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ కోర్స్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు చూడండి డిలీట్ అయిపోయింటది. చూడండి టోటల్ రిసోర్సెస్ డిలీట్ అయిపోయిందా. యూ కెన్ ఏబుల్ టు డిలీట్ ఇట్. గాట్ ఇట్. తర్వాత నేనేం చేయాలంటే నేను ఈ ట్యాగ్ను కూడా తీసేయాలి. ఇప్పుడు ట్యాగ్ను కూడా తీసేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ డాట్ పాప్ ఆఫ్ ట్యాగ్. అంటే నేను ట్యాగ్ని సపరేట్గా తీసేయాలి అని చెప్పి పాప్ అనేది ఇక్కడ ఎలా పనిచేస్తుంది అంటే లాస్ట్ ఎలిమెంట్ని తీసేది అరేలాగా. మరి నువ్వు ఏది ఇచ్చావో దాన్ని తీసేస్తుంది. అర్థమైంది? నువ్వు ఏదైతే ఇస్తావో దాన్ని తీసేస్తుంది. నువ్వు ఇవ్వకపోతే తీయలేదన్నమాట. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ట్యాగ్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను పాప్లో ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. చూడండి అట్లీస్ట్ పాప్లో నువ్వేం తీయాలనుకున్నావు చెప్పాలి. ఇది అరే కాదు కదా, పాప్ చేసే లాస్ట్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ ఎన్ అరే. అరే అయితే పాప్ చేసే లాస్ట్లో వెళ్ళిపోద్ది. కానీ డిక్షనరీకి అలా కాదు. పాప్ విచ్ కీ యూ వాంట్ టు రిమూవ్, దట్ ఈస్ ద పాప్. రిమెంబర్ దిస్ పాయింట్. దెన్ ఓన్లీ ఇట్ విల్ పాప్ ద ట్యాగ్. చూడండి ఇట్ విల్ పాప్ ద ట్యాగ్. చూడండి పాప్ తీసేసింది. చూడండి లేదు ఇక్కడ లాస్ట్లో ప్రింట్ చేస్తున్నట్టు కదా. అలా పాప్ ఐటమ్ అంటే లాస్ట్ ఐటమ్ తీసేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఐటమ్ తీసానంటే పాప్ ఐటమ్. ఇప్పుడు మళ్ళీ తీస్తాను చూడండి. పాప్ ఐటమ్. పాప్ ఐటమ్ చూస్తే ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ తీసేస్తుంది. పాప్ అనేది అరేస్ లో లాస్ట్ ఎలిమెంట్ తీసేస్తుంది, కానీ డిక్షనరీలో కాదు. యూ వాంట్ టు పాప్ ద ఎలిమెంట్ బై ద కీ. పాప్ ఐటమ్ అంటేనే ఇట్ విల్ రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ట్యాగ్ తీసేసిందంటే లాస్ట్ ఎలిమెంట్ ఏంది? టోటల్ సబ్జెక్ట్స్ కదా. టోటల్ సబ్జెక్ట్స్ కూడా తీసేసి ఉంటుంది. కావాలంటే చూడండి. చూడండి టోటల్ సబ్జెక్ట్స్ తీసేసిందా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అలా యూ కెన్ ఏబుల్ టు మాడిఫై డిక్షనరీ ప్రాపర్టీస్ యూజింగ్ డిలీట్ ద కీ. ఆ కీ డిలీట్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోద్ది. తర్వాత పాప్ ట్యాగ్ అంటే యూ వాంట్ పాప్ ఎన్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ డిలీట్ చేసి ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది. లాస్ట్ పాప్ ఐటమ్ అంటే అప్పుడు పాప్ ఐటమ్ లాస్ట్ ఎలిమెంట్ ఇది ఉంటుంది కాబట్టి ఇది డిలీట్ అయిపోద్ది. సో దట్ ఈస్ వాట్ డిలీషన్ 3 రకాలుగా చేయొచ్చు. డిలీట్ బై కీ, పాప్ విత్ కీ, ఆర్ పాప్ ఐటమ్ ఫర్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే, యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. దీన్ని నేను లూప్ చేయాలి ఒక అరే లాగా. ఇప్పుడు మనకి ఏమున్నాయంటే ఫర్ కీ ఇన్ కోర్స్. ఇప్పుడు కోర్స్ దాంట్లో ఎన్ని కీస్ అయితే ఉన్నాయి? 1 2 2 ఉంటాయి మనకి. ఇప్పుడు అట్లా ఎవరి కీని మనం ఏం చేయొచ్చు అంటే ప్రింట్ కీ కామా కోర్స్ ఆఫ్ కీ. కోర్స్ ఆఫ్ కీ అంటే వాల్యూ వస్తుంది. డైరెక్ట్ గా మీరు కీని ప్రింట్ చేస్తే కీ ప్రింట్ అవుతుంది. కోర్స్ ఆఫ్ కీ అంటే మీకు వాల్యూ వస్తుంది. కావాలంటే చూడండి. అప్పుడు కీ కామా వాల్యూ మీరు సపరేట్ గా చేయొచ్చు అనమాట. కోర్స్ డిస్క్రిప్షన్ ఇది ఇలా, కోర్స్ నేమ్ ఇది. దీనికి కోలన్ అయినా ఇచ్చి చేద్దాం కనీసం ఇలా. ఇప్పుడు చూడండి కీ కొలన్ వాల్యూ వచ్చిందా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నాకు అలా కాదు, నాకు ఇంకొక విధంగా కావాలంటే కోర్స్ కీ ఇన్ కోర్స్ డాట్ కీస్ ఇలా కూడా చేయొచ్చు నేను. గాట్ ఇట్. ఇలా కూడా చేయొచ్చు. చూడండి మల్టిపుల్. అలా కాదు, నేను ఇంకొక విధంగా చేయాలా. డైరెక్ట్ గా నేను వాల్యూస్ తీసుకుంటా. గాట్ ఇట్. వాల్యూస్ తీసుకుంటా. డైరెక్ట్ గా నేను వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. ఇది వాల్యూ. నేను డైరెక్ట్ గా ఓన్లీ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ఇలా చేయొచ్చు. ఓన్లీ వాల్యూస్ ప్రింట్ చేసా చూడండి. అలా కాదు, నాకు కీ కమా వాల్యూ 2 కావాలి అనుకుంటే నేను ఎంట్రీస్ తీసుకుంటా. ఎంట్రీస్. ఐ థింక్ ఎంట్రీస్ కాదు, ఇంకేదో ఉంటది. 1 సెకండ్. ఐటమ్స్ అనుకుంటా. ఐటమ్స్ ఇస్తే నీకు కీ కామా వాల్యూ వస్తుంది. సి వచ్చిందా? కీ కామా వాల్యూ. ఐటమ్సే కదా ఇది. కావాలంటే చూడండి ఇన్ ఐటమ్స్ అని ఇస్తా, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, చూడు ఇన్ ఐటమ్స్ కోర్స్ కీ వాల్యూ. సో యూ కెన్ డూ దిస్ వేస్. ఫస్ట్ వచ్చి ఐటమ్స్ అని ఇస్తే మీకు కీ వాల్యూ వస్తుంది. డైరెక్ట్ గా మీరు కోర్స్ తీసుకుంటే ఓన్లీ కీ వస్తుంది.
డైరెక్ట్గా మీరు వాల్యూస్ తీసుకుంటే కోర్స్ డాట్ వాల్యూస్ ఓన్లీ వాల్యూస్ వస్తాయి అనమాట. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి ఐటమ్స్ డాట్ కోర్సు మీరు డైరెక్ట్గా వాల్యూసే కావాలనుకోండి, కోర్స్ డాట్ వాల్యూస్ డైరెక్ట్గా వాల్యూసే తీసుకోవచ్చు. అప్పుడు ఇది వాల్యూ అవుతుంది కదా, అలా అది డైరెక్ట్గా వాల్యూస్లో నేను ఇచ్చేస్తాను మీకు వాల్యూ, అలా. గాట్ ఇట్. చూడండి ఇది ఐటమ్స్, ఇది వాల్యూస్, ఇది మెయిన్ అనమాట. గాట్ ఇట్. అలా యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్. ఓకే, గాట్ ఇట్. షాలో కాపీ, డీప్ కాపీ అంటే ఏంటి? షాలో కాపీ అంటే ఇప్పుడు నేను నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ షాలో కాపీ మనం ఎందుకు తీసుకుంటాం, డీప్ కాపీ ఎందుకు తీసుకుంటామో చెప్తా. ఇక్కడ నేను కోర్సెస్‌లోకి వెళ్తున్నా. ఓకే, ఇక్కడ కోర్సెస్‌లోకి వెళ్తున్నా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అడ్మిన్‌లోకి వెళ్దాం. ఓకే, అడ్మిన్‌లోకి వెళ్ళి సబ్జెక్ట్స్‌లోకి వెళ్తున్నా. సబ్జెక్ట్స్ కూడా కాదు, కోర్సెస్‌లోకి వెళ్ళి ఒక దగ్గర మోడిఫై చేస్తున్నా. చూడండి నేను ఇప్పుడు సబ్జెక్ట్స్ ఇప్పుడు చూస్తే నాకు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. నాకు అలా కాదు, నేను MyS అని కొట్టా. ఓన్లీ ఒకటే ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడేం చేస్తున్నాం, మనం ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో అన్నీ రిమూవ్ చేస్తే అన్నీ వచ్చాయి. ఎప్పుడైతే MyS చేసామో MyS అనేది దేంట్లో ఉందో అది మాత్రమే వస్తుంది. అంటే ఏం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేయాలంటే ఏంటి, మనకు 2 వేరియబుల్స్ ఉండాల. అంతేనా? ఒకటొచ్చి ఆల్ డేటా. ఆల్ డేటా ఒక లిస్ట్ ఉంటది. ఓకే, లిస్ట్. తర్వాత కాపీడ్ డేటా. ఓకే. సో ఎప్పుడైతే మీరు ఫిల్టర్ చేస్తారో మైతో, కాపీడ్ డేటాలో మైతో ఫిల్టర్ చేసినవి పడతాయి. ఒరిజినల్ డేటా చేంజ్ అవ్వదు. మళ్ళీ మై తీసేసారనుకో, కాపీడ్ డేటాలో అంతా వస్తది. అర్థమైందా? అలాంటప్పుడు యూ వాంట్ టు హ్యావ్ ఎ కాపీ ఆబ్జెక్ట్. అప్పుడు యూ వాంట్ టు క్రియేట్ ఎ కాపీ. ఇప్పుడు నేను షాలో కాపీ చేశాననుకో, దానివల్ల యూజ్ లేదు. షాలో కాపీ చేయమంటారా? చూడండి కోర్స్ 1 అని ఇస్తా. సో యూ వాంట్ టు ఇంపోర్ట్ కాపీ మాడ్యూల్. కాపీ మాడ్యూల్ అనేది ఒకటి ఉంటదన్నమాట. ఓకే, యూ వాంట్ టు ఇంపోర్ట్ ఇట్. కాపీ డాట్ కాపీ ఆఫ్ కోర్స్. ఇప్పుడు చూడండి నేను కోర్స్ 1 కూడా ప్రింట్ చేస్తా ఇక్కడ లాస్ట్‌లో. ఇక్కడ ఏం ప్రింట్ అవుతదో చూడండి. సో మీకు షాలో కాపీ ఏంటో చెప్తా తర్వాత. కోర్స్ 1 అని నేను సెపరేట్‌గా పెడతా. సో థట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. ఓకే, చూడండి ఇది కోర్స్ 1. టోటల్ సబ్జెక్టు, రిసోర్సెస్, ట్యాగ్, టెక్ అన్నమాట. గాట్ ఇట్. అంటే కోర్స్ 1 ఆల్రెడీ ఉంది. కోర్స్ 1 ఉంది, దట్ ఈస్ ఫైన్. చూడండి ఇప్పుడు మనం ఏం చేసామంటే కాపీ డాట్ కాపీ, కాపీ డాట్ కాపీ, తర్వాత కాపీ డాట్ కాపీ, డీప్ కాపీ. డీప్ కాపీకి షాడో కాపీకి తేడా ఏందంటే ఇప్పుడు మనం ఏం చేసాం, కాపీ డాట్ కాపీ అంటే షాలో కాపీ. తర్వాత ఇది డీప్ కాపీ. డీప్ కాపీకి, షాలో కాపీకి డిఫరెన్స్ ఏంది అంటే ఇప్పుడు నాకు కోర్స్ అనేది ఒకటుంది. కోర్స్ అనేది ఒకటుంది. దాంట్లో నేమ్, ఏజ్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్. అదే నేమ్ వచ్చి సాగరు, ఏజ్ వచ్చి 27. ఇప్పుడు నేను కోర్స్ 1 అనే దాంట్లోకి కాపీ చేశా. అదే కోర్సు. చేసినప్పుడు ఏమవుద్దంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఇది ఉంది గదా, దీనికి ఒక మెమరీ ఉంటది. ఒక దగ్గర స్టోర్ అయ్యి ఉంటది. ఓకే. సో ఇప్పుడు నేను షాలో కాపీ చేశానంటే ఇప్పుడు ఇది ఒక దగ్గర స్టోర్ అయ్యి ఉంటది. ఆ మెమరీలో ఇదంతా ఉంటది. అంతేనా కాదా? నేను షాలో కాపీ చేస్తే కోర్స్ 1 గూడా ఆ మెమరీకే పాయింట్ అవుద్ది. దట్ ఈస్ షాలో కాపీ. అంటే అదే మెమరీ కాపీ అవుద్ది కాబట్టి మనకెక్కువ మెమరీ తీసుకోదు. కానీ నువ్వు దీంట్లో మోడిఫై చేసినా, దీంట్లో చేంజ్ అవ్వచ్చు. దట్ ఈస్ షాలో కాపీ. నాకలా కాదు అనుకుంటే, ఆ మెమరీ నుంచి కొత్త మెమరీ క్రియేట్ చేసి, ఇవన్నీ దీంట్లోకి స్టోర్ చేసుకుంటది. అర్థమైందా? దట్ ఈస్ డీప్ కాపీ. కొత్త మెమరీ క్రియేట్ చేసి, ఇవన్నీ దీంట్లోకి స్టోర్ చేసుకొని, కోర్స్ 1కి పాయింట్ చేసుకుంటది. దట్ ఈస్ డీప్ కాపీ. గాట్ ఇట్. డీప్ కాపీ. Deep copy will create a new memory location so that deep copy can create a new memory location so that the same మెమరీ లొకేషన్ విల్ నాట్ బి షేర్డ్. అంటే న్యూ మెమరీ క్రియేట్ చేసి దానికి పాయింట్ అవుట్ చేస్తది సెకండ్‌ది కోర్స్ 1. దట్ ఈస్ డీప్ కాపీ. అప్పుడు దీంట్లో చేంజ్ చేసినా, దీంట్లో చేంజ్ చేసినా రెండిట్లో ఎఫెక్ట్ అవ్వవు. ఇండివిడ్యువల్‌గా ఉంటాయి. దట్ ఈస్ డీప్ కాపీ. ఓకే. దట్ ఈస్ డీప్ కాపీ. తర్వాత నెస్టెడ్ డిక్షనరీస్. ఒకటే డిక్షనరీలో మల్టిపుల్ డిక్షనరీస్ స్టోర్ చేయాలంటే యూ కెన్ డు నెస్టెడ్ డిక్షనరీస్. ఓకే.
క్రియేట్ న్యూ నెస్టెడ్ డిస్క్స్. ఓకే, మై కోర్సెస్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరేం చేయాలి, కోర్స్ 1 ఒకటి ఇవ్వచ్చు, మళ్ళా మాడ్యూల్స్ ఇవ్వచ్చు. అర్థమైందా? మాడ్యూల్స్ ఇవ్వచ్చు, తర్వాత స్టూడెంట్స్ ఎంతమంది ఇవ్వచ్చు, నేర్చుకుంటున్నారో ఇలా ఇవ్వచ్చండి. కోర్సులో తర్వాత మళ్ళా కోర్స్ నేము .NET, మళ్ళా టోటల్ స్టూడెంట్స్ 30. ఎప్పుడైనా కీకి డబుల్ కోట్స్ ఉండాలి. కీ ఆల్వేస్ స్ట్రింగ్. మాడ్యూల్స్లో టోటల్ మాడ్యూల్స్ 16, కంప్లీటెడ్ మాడ్యూల్స్ 4, మాడ్యూల్స్ లిస్ట్. మళ్ళా మాడ్యూల్స్ లిస్ట్ ఒక అరేలా ఉంటుంది, చేసుకోవచ్చు మనం అట్లా. అర్థమైందా? మాడ్యూల్స్ ఒక అరేలా ఉంటుంది. అరేలో మనకి కోలన్ ఉండాలి. ఓకే, అరేలో మనకి మల్టిపుల్ ఉంటాయి మాడ్యూల్స్. మాడ్యూల్ నేమ్ జావా కోర్ పార్ట్ 1. నెక్స్ట్ ఇంకొక మాడ్యూల్ నేమ్, అంటే మనం ఏది ఎలా అయినా తీసుకోవచ్చు, ఒక దేన్ని ఎలా అయినా తీసుకోవచ్చు. నేను అదే చెప్తున్నా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మాడ్యూల్ నేమ్, డేటా టైప్స్ ఇన్ జావా. అర్థమైందా? ఇలా మల్టిపుల్ మాడ్యూల్స్ మనం తీసుకోవచ్చు అనమాట. గాట్ ఇట్? అలా ఈ కామాని ముందు ఇచ్చేద్దాం. మల్టిపుల్ మాడ్యూల్స్ నేను తీసుకోవచ్చు. ఇది మాడ్యూల్స్లో టోటల్ మాడ్యూల్స్, కంప్లీటెడ్ మాడ్యూల్స్ 4. అప్పుడు ఇక్కడ మనం ఏం పెట్టొచ్చు, ఇక్కడ ఈజ్ కంప్లీటెడ్ ట్రూ అని ఇవ్వచ్చు. అంతేనా? ఇక్కడ ఈజ్ కంప్లీటెడ్ క్యాపిటల్ T ఇవ్వాలనుకుంటా. ఓకే, ఈజ్ కంప్లీటెడ్ ఫాల్స్. అలా మనం ప్రతి మాడ్యూల్ లిస్ట్ లో మనకు ఉన్నాయి కదా, మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో 2 ఉన్నాయి ప్రెజెంట్. అవి ఈజ్ కంప్లీట్ ట్రూ ఆర్ ఫాల్స్, దాన్ని బట్టి మనం ఇవ్వచ్చు అనమాట. స్టూడెంట్స్ మళ్ళా వీ కెన్ గెట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డిక్షనరీ. అంటే డిక్షనరీ లోపల ఒక డిక్షనరీ. ఇది కోర్సులో కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, మాడ్యూల్ డీటెయిల్స్ ఉన్నాయి, స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ నెస్టెడ్ డిక్షనరీస్ లైక్ దిస్. ఇదే నెస్టెడ్ డిక్షనరీ నీకు UI లో కనిపిస్తే అలా ఉంటది. ఎలా కనిపిస్తుంది అంటే చూపిస్తా. ఇది ఒక కోర్సు. గో హియర్. ఇది ఒక కోర్స్ అనుకో. ఈ కోర్సు మీరు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కోర్సు డీటెయిల్స్ ఉన్నాయి. అంతేనా? కోర్సు డీటెయిల్స్ లో కోర్స్ నేమ్, కోర్సు డిస్క్రిప్షన్, యూట్యూబ్ ప్లేలిస్ట్, సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీ మాడ్యూల్లో అదే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ సబ్జెక్ట్ లో మళ్ళీ 3 మాడ్యూల్స్ ఉన్నాయి. మళ్ళీ ఎవ్రీ మాడ్యూల్లో దానికి కావాల్సిన టాపిక్స్, దాని యూట్యూబ్ వాచ్ లిస్ట్ అన్నీ ఉన్నాయి. ఇలా మల్టిపుల్ నెస్టెడ్ వస్తాయి మీకు. ఓకే, మల్టిపుల్ నెస్టెడ్ వస్తాయి. ఇప్పుడు ఇది ఇచ్చారనుకోండి, ఇది ఇచ్చి ChatGPTని నేను జస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్, నేను ఇలా చేయమని చెప్పట్లేదు, మీరు అర్థం చేసుకోమని చెప్తున్నా. యూ డిక్షనరీ ఇన్ పైథాన్ ఫర్ దిస్ అంటే ఏమొస్తుంది, అదే ఇస్తుంది డిక్షనరీ. మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను, నేను ఓన్గా తీసుకోలేక కాదు. కాపీ చేయండి. ఇప్పుడు ఏం చేస్తుంది, డిక్షనరీ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? డే 1 పార్ట్ 1 అనే మాడ్యూల్ ఇది. దాంట్లో డే 1 పార్ట్ 1 పార్ట్ ఇచ్చారు కాబట్టి టైటిల్ ఇచ్చారు, స్టేటస్ డన్, డిస్క్రిప్షన్ ఇది ఉంది, టాపిక్స్ ఇవి ఉన్నాయి. అర్థమైందా? టాపిక్స్ లో మళ్ళీ 1 2 3 4 5 నేను ఇలా ఇవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ బి ఏ డిక్షనరీ ఇన్ జావా స్క్రిప్ట్. అలా మనం తీసుకోవచ్చు. ఓకే, యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఆన్ యువర్ ఓన్. అర్థమైంది? యూ కెన్ ఏబుల్ టు క్రియేట్. లేదంటే టాపిక్స్ లో నేను డైరెక్ట్ గా ఇలా ఇవ్వచ్చు. నేను ఇలాగ 1 2 3 బల్లే అరేలా తీసుకోవచ్చు. నేను నో ఇష్యూస్, అంటే లిస్ట్ లాగా తీసుకోవచ్చు. అది గెటింగ్ మై పాయింట్. నీకు నచ్చినట్టు తీసుకో, ప్రాబ్లం ఏంటి అంట. చూడండి, ఇది ఒక లిస్ట్ అయింది కదా. రన్ చేస్తే మనకు టాపిక్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, టాపిక్స్ ఇట్స్ ఎన్ అరే. ఈ టాపిక్స్ అనేది అరే. నువ్వు ఎలా అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. డిక్షనరీగా తీసుకోవాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ నేను లిస్ట్ లా తీసుకున్నా, ఇబ్బంది ఏముంది? ఇట్స్ మై చాయిస్. సో డిక్షనరీ ఇస్ ఏ కాంప్లెక్స్ థింగ్. దాన్ని మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. గాట్ ఇట్? కీస్ అంటే కీస్ వస్తాయి, వాల్యూస్ అంటే వాల్యూస్ వస్తాయి, ఐటమ్స్ అంటే కీ వాల్యూస్ వస్తాయి, అప్డేట్ అంటే యూ కెన్ ఏబుల్ టు అప్డేట్ న్యూ ఎంట్రీస్. ఓకే, చూద్దామా? ఫర్ కీస్, అదే కీ ఇన్ ఏంటి, డే 1 పార్ట్ 1 డాట్ కీస్. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ప్రింట్ కీస్ అని ఇచ్చి కీ
కీ ఇచ్చి మళ్ళీ దానికి సెపరేట్‌గా కోలన్ ఇచ్చి మళ్ళీ పార్ట్ 1 డాట్ కీ ఇస్తా. ఓకే. ఇలా ప్రింట్ చేస్తా. ఇది కీస్ చూడండి. రన్ చేయండి. చూడండి. డే 1 పార్ట్ 1 మొత్తం ప్రింట్ అయిందా? నెక్స్ట్ వాల్యూస్ ప్రింట్ చేద్దాం. వాల్యూస్. డైరెక్ట్‌గా వాల్యూస్ ప్రింట్ చేయొచ్చనమాట. వాల్యూస్. ఇంక ఇది చాలు గదా! మళ్ళా కీస్ ఎందుకు? డైరెక్ట్‌గా వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. వాల్యూ ఇక్కడ కీ కాదు. జస్ట్ మీరొక నేమ్ ఇవ్వండి ఏదైనా సరే. వాల్యూ. చూడండి. ఫర్ వాల్యూ ఇన్ ఇవ్వాలి గదా! ఇన్ దిస్ పర్టిక్యులర్ లిస్ట్ అనమాట. చూడండి. వాల్యూస్ ప్రింట్ అయ్యాయా? అలా వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఫర్ ఎంట్రీస్ కీ, వాల్యూ ఇన్ డే 1 పార్ట్ 1 డాట్ ఐటెమ్స్. ఐటెమ్స్ ఇస్తే కీ, వాల్యూ అనమాట. ఓకే. ఎంట్రీస్ ఇద్దాం ఇప్పుడు. ఎంట్రీస్ అని జస్ట్ మెన్షన్ చేస్తున్నా మీకు తెలియడానికి. ఇది వాల్యూ చూడండి ఎంట్రీస్. ఎంట్రీస్ వచ్చిందా ఇప్పుడు? అలా మొత్తం వస్తాయి. మొత్తం వస్తాయి. అప్డేట్ అంటే ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ద న్యూ చేంజ్. ఇప్పుడు నేనేందంటే ఈ డే 1 పార్ట్ 1లో నేను ఈ మాడ్యూల్స్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్. అర్థమైందా? అప్డేట్ ఇవ్వొచ్చనమాట. డే 1 పార్ట్ 1 డాట్ అప్డేట్. ఇలా మాడ్యూల్ లిస్ట్ ఇచ్చా. ఇలా డైరెక్ట్‌గా తీసుకున్నా. వచ్చిందా? చూడండి ఇప్పుడు మాడ్యూల్స్ కూడా వచ్చాయి. అట్లా మొత్తం వస్తాయంట. అర్థమైందా? దట్ ఈస్ ఆల్. చూడండి మాడ్యూల్స్ కూడా వచ్చాయి కదా! అలా. యూ కెన్ ఏబుల్ టు అప్డేట్ ఇట్. ఇక్కడ మల్టీ లైన్స్ ఉంది కాబట్టి వార్నింగ్ ఇస్తా ఉంది. అంటే కొంచెం స్పేస్ ఎక్కువుంది. ఇవన్నీ ఉన్నాయని చెప్పి. సో, ప్రాపర్‌గా రాస్తే ఏముండదు. గాట్ ఇట్? మీరు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇచ్చా. క్రియేట్ డిక్షనరీ చేంజింగ్ అండ్ ఐటెమ్స్, రిమూవింగ్. యూ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ సంథింగ్. మీరు ఈ కోర్స్ ఉంది గదా! ఈ కోర్స్‌ని బిల్డ్ చేయండి ప్రాక్టీస్‌గా. అంటే ఈ కోర్స్‌లో డిస్క్రిప్షన్, నేమ్, యూట్యూబ్ ప్లేలిస్ట్, సిలబస్ ఇది అయిపోయిన తర్వాత ఇది కోర్స్ డీటెయిల్స్ అనుకోండి. మళ్ళీ దీని లోపల ఆల్ సబ్జెక్ట్స్ తీసుకోండి. సబ్జెక్ట్స్‌లో మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. అంటే ఎన్ని మాడ్యూల్స్? మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటే మల్టిపుల్ లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ తీసుకోండి. అంటే లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ ఆఫ్ మాడ్యూల్స్. అగైన్ ఎవ్రీ మాడ్యూల్‌లో మాడ్యూల్ నేమ్, మాడ్యూల్ డిస్క్రిప్షన్, టాపిక్స్ అన్నీ ఉంటాయి. యూట్యూబ్ ప్లేలిస్ట్‌లు కూడా ఉంటాయి. దాన్ని మళ్ళీ ఈస్ కంప్లీట్ అయితే డన్ను. ఇఫ్ మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ అయితే కంప్లీటెడ్. ఈస్ కంప్లీటెడ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. అలా మీరు ఒక డిక్షనరీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? గాట్ ఇట్? యాహ్! సో, సీ యూ టుమారో. థాంక్ యూ సో మచ్.